హే గైస్, నేను ఇవాళ 12 సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. అవి ఎలానో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇవి ఏ దానికని ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను 12 గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. లేదు అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. 6 కట్ బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి. హ్యాంగింగ్స్ కోసం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తే మనము నిబ్లాగా షార్ప్గా చేస్తాము, కానీ బ్యాంగిల్స్కి మాత్రం అలా కాదు, ఫ్లాట్గా చేయాలి. సో దట్ మనం పేస్ట్ చేసినా మనకి ఎత్తుగా కనిపించదు, నీట్గా ఉంటుంది. మనం చుట్టేటప్పుడు కూడా సిల్క్ థ్రెడ్ అన్నది స్ట్రైట్గా కాకుండా క్రాస్గా చుట్టితే మనకి ఆ సిల్క్ థ్రెడ్ అన్నది బ్యాంగిల్ మీద నుంచి అంత ఈజీగా మూవ్ అవ్వదు, ప్లస్ లూజ్ కూడా అవ్వదు. ఇంతకీ సిల్క్ థ్రెడ్ ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలో చెప్పలేదు కదా. 25 స్ట్రాండ్స్ అయితే పర్ఫెక్ట్గా బ్యాంగిల్కి అంతా సరిపోతుంది. కొంచెం మిగలొచ్చు అంతే, కానీ ఎక్కువైతే వేస్ట్ అవ్వదు. సో 25కి మించి అయితే తీసుకోవద్దు, వేస్ట్ అయిపోతుంది ఊరికే. మనము రోల్ చేస్తున్నప్పుడు ఒకదాని మీద ఒకటి లాస్ట్ ఒక 2 స్ట్రాండ్స్ మాత్రమే ఓవర్లాప్ అయ్యేలా చూసుకోండి. మొత్తం ఓవర్లాప్ అయితే ఎత్తుగా వచ్చేస్తుంది. ప్లస్ ఏంటి అంటే మీరు ఎంత స్టిఫ్గా దాన్ని పట్టుకుంటే అంత టైట్గా వస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఓవర్లాప్ చేయకుండా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ దానికి పెడితే ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్స్ కనిపించేస్తే లోపల ఏ కలర్ బ్యాంగిల్ అయితే ఉంది అదంతా నీట్గా కనిపించేస్తుంది. సో అది కొంచెం చూసుకోండి. లాస్ట్ వరకు సేమ్ ప్రొసీజర్. సో లాస్ట్కి వచ్చేసరికి మనం ఏదైతే స్టార్టింగ్ గమ్ పెట్టి పేస్ట్ చేసామో దాని మీద ఓవర్లాప్ అయ్యేలా చూసుకోండి. సో థ్రెడ్స్ అనేవి పైకి రాకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే ఉండేలా పేస్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి సిల్క్ థ్రెడ్ లాస్ట్లో ఎంతవరకు అయితే అవసరమో అంత, నా వెనకలో ఎంత స్పేస్ అయితే ఉందో అంత స్పేస్ వరకు మాత్రమే కట్ చేసుకొని గమ్ పెట్టి పేస్ట్ చేసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నాలాగా నేను బాల్ చైన్ పేస్ట్ చేస్తున్నాను గమ్ పెట్టేసి. సో ఇలా మొత్తం పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత నేను సేమ్ కలర్ దారము 2 స్ట్రాండ్స్, జస్ట్ 2 సరిపోతాయి, 2 స్ట్రాండ్స్ తీసుకొని మొత్తం చుట్టడం స్టార్ట్ చేశాను. సో ప్రతి బాల్ పక్కన ఆ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్కి మొత్తం చుట్టేశాను. సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్ యూజ్ చేసినా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే కొన్ని శారీస్కి మాత్రమే పేర్ చేయగలం, ఇవైతే అన్ని దానికి పేర్ చేయగలం. థ్యాంక్ యూ.